నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా సాధనను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమండ్రిలో శంకుస్థాపన. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న FTO. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఆదేశం. కూటమి ప్రభుత్వంలో కళలకు కళాకారులకు అత్యున్నత గౌరవం వెల్లడించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. యోగా సాధనను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని, ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కందుల దుర్గేష్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడియంలోని శ్రీ శివాంజనేయ నర్సరీలో గురువారం నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్య బాధ్యతను తానే తీసుకోవాలని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా క్రితం సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా యోగా అభ్యాసం జరగాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సందేశంతో, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా అభ్యాసం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకించి కడియం నర్సరీ అందాల మధ్య పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, యోగాని మన జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిన అవసరం. కేవలం భారతదేశమే యోగా గురువుగా, గురువుగా అవతరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అందించినటువంటి యోగాని కానీ, ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేదాన్ని కానీ అందిపుచ్చుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన భారతదేశంలోని మనందరం కూడా ప్రతినిత్యం కూడా యోగాని అభ్యసించడం ద్వారా మనం మానసికంగా ప్రశాంతత పొందడం, దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రధానమంత్రి గారు సూచించినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మనందరం భాగస్వాములు అవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, అదేవిధంగా యోగాంధ్ర అనేటువంటి పేరుని సార్థకం చేసే విధంగా దేశంలోనే యోగాను అభ్యసించేటువంటి రాష్ట్రాల్లో మనందరం కృషి చేయాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయం రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమండ్రిలో శంకుస్థాపన. రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయంకు చెందిన ప్రాంతంలో అకాడమీ నిర్మాణం. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న FTO పనులకు శంకుస్థాపన చేసిన రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు, దేశంలో శిక్షణ పొందిన పైలట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న జర్వీస్ ఏవియేషన్ అకాడమీ. మన రాజనగర్ ఎమ్మెల్యే గారికి, చౌదరి గారికి, ఎమ్మెల్యే గారు సోము వీర్రాజు గారికి, బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, కూడా చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఈవేళ శ్రీకారం చుట్టాము. దీని పర్పస్ ఏంటంటే మన పైలట్స్ని రాజమండ్రిలో అకాడమీ పరంగా పెట్టి వాళ్ళని ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ పైలట్ కింద తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికి నిమిత్తం ఈవేళ శంకుస్థాపన కార్యక్రమం చేసాం. ఒక 3 నుంచి 4 నెలల్లో ఈ కార్యక్రమం మొత్తం అంతా రూపుదాల్చి మనం అకాడమీని రెడీ చేయడానికి ఒక 4 నుంచి 5 నెలల లోపల కంప్లీట్ చేసి మనం ముందుగా ఒక 6 ఎయిర్క్రాఫ్ట్ని మనం ఇక్కడ రాజమండ్రికి ఆర్డర్ పెట్టామంటే అక్కడ రాజమండ్రికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగా మనం ఫస్ట్ బ్యాచ్ అయిన తర్వాత ఈవెన్చువల్గా ఇంకొక 6 ఎయిర్క్రాఫ్ట్స్ తీసుకొచ్చే ఉద్దేశంతో మొత్తం 12 ఎయిర్క్రాఫ్ట్ని ఇక్కడ రాజమండ్రిలో పెట్టి మన స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ
ఇక్కడ స్టార్ట్ చేసామండి. రాజమండ్రి ఎందుకు పెట్టామంటే ఇది ఒక మంచి ఎయిర్పోర్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మోడర్న్ ఎయిర్పోర్ట్ ఉంది, ILS ఉంది, స్టూడెంట్కి సేఫ్టీ ఉంటుంది, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్కి మంచి వెదర్ కూడా ఉంటుంది. సో దాని ముఖ్య ఉద్దేశంతో మనం రాజమండ్రిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మనకి అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ అంతా జనరల్గా జరగాలి అనుకుంటే మన సెంట్రల్ మినిస్ట్రీ నుంచి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ గవర్నమెంట్లో మోడీ గారి గవర్నమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు చొరవ తీసుకుని ఇది రాజమండ్రి, ఇది మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి FTO ఆర్గనైజేషన్, ఇది రావాలి అని చెప్పి చాలా త్వరగా అంటే దగ్గర 5 నుంచి 5.5 నెలల్లో మనకి పర్మిషన్స్ రావడం జరిగిందండి. ఈవేళ మనకి గ్రాండ్ NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. అప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఇన్స్పెక్షన్ చూపిస్తాం DGCAకి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత ఫైనల్ NOC మనకి ఇస్తాం. అప్పుడు మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ఎట్లా అఫీషియల్. సో ఇప్పుడు ఈ 4-5 నెలల ప్రాసెస్లో మనం చేయగలిగినన్ని మొత్తం ప్రొసీజర్ వైజ్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేసాము. ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకటి రావడం ద నెక్స్ట్ థింగ్, అది వచ్చిన వెంటనే మనం ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి శ్రీకారం చుట్టాము. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి హ్యాంగర్, బిల్డింగ్, ట్యాక్సీ ఇవన్నీ మూడు అవసరాలు ఫెసిలిటీస్ వస్తాయండి. ఈ మనకున్న ఈ ప్రదేశంలోనే ఇవి కడతాం మనం. ఇవి కట్టిన తర్వాత మనం డైరెక్ట్గా రన్వేకి ఒక ట్యాక్సీ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ ద్వారా మనం కూడా సహకరించి ఒక రన్వేకి ట్యాక్సీ వే కట్టి అలైన్ చేస్తాం అన్నమాట. సో ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 5 నెలల ప్రాసెస్లో మొత్తం అంతా కంప్లీట్ చేసి ఇక్కడ మనం స్టూడెంట్స్ రిక్రూట్ చేసి ఫ్లయింగ్ స్టార్ట్ చేస్తాం. ఈవేళ మనం చేసింది ఒక గొప్ప కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం. ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టి పనులన్నీ వేగవంతంగా జరుగుతాయండి. ఇక్కడ హ్యాంగర్ కట్టడం, బిల్డింగ్ కట్టడం, యాప్రాన్ కట్టడం, ఇవన్నీ కొంచెం వేగవంతంగా చేస్తాం. నెక్స్ట్ ఒక 4 నుంచి 5 నెలల లోపులోనే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ పర్మిషన్స్ అన్ని తెచ్చేసి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటండి? బ్యాచ్ కంటున్నాను. దీనికి 10+2 అని ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనే ఉండాలి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో మనకి ఎన్రోల్ అవ్వచ్చు. మనం బ్యాచ్కి 35 మెంబర్స్ తీసుకుంటామండి. ఫస్ట్ 35 మెంబర్స్ తీసుకుంటాం. ఇయర్లీ 2 బ్యాచ్లు తీసుకుంటాము. రాజమండ్రిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మనం ఈ రాజమండ్రిలో ఏదైతే పెట్టుబడులు రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తున్నామో, ఒక రకంగా ఆ పెట్టుబడి రూపంలో మనకి ఇక్కడ జార్విస్ ఏవియేషన్ కంపెనీ వారు పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ప్రారంభించడం వాళ్ళే శంకుస్థాపన చేసుకున్నాము. దగ్గర ఒక 6 నెలల్లో ఇది ఇంచుమించుగా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని మాధ్యమంగా ఏమిటంటే పైలట్లకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంటే శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ లో కూడా 30 మంది దగ్గరగా పైలట్ ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చూసినట్లయితే 2014వ సంవత్సరానికి ముందు దేశంలో ఒక 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే మన దేశంలో ఉంటే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఉడాన్ కార్యక్రమం కింద. ఎందుకంటే సామాన్యులు కూడా విమానయానం అనేది కేవలం ధనికులకి మాత్రమే కాకుండా అది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉంటాయో, పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. కనుకనే ఇవాళ దగ్గర 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా 2014వ సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. వారి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన. ఎందుకంటే ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి టార్మాక్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ విమానం ఎగరటానికి కావలసినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర
రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని అధికారులను సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య సమక్షంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. Problem is Kobo in the prime area, sir. They have legacy waste and it is being burned. The other day, last time when DTC visited, I was going there. I saw that they brought out plastic dumps. I sent a message to them that they should clean it. Kobo, we have a problem, sir. Then I told people to give a notice also. I myself have Kobo seen. main road में the side, sir. Even I think Kebel Nagar road every day 6 to 10 is taking of that. So maybe next one. టోటల్ గా క్లోజ్ చేసేసి అక్కడ సైట్ ని మనం టోటల్ గా రిమిడియేషన్ చేసుకుని We want to- వేరే సైట్ అనేది అది ప్రాసెస్ లో ఉంది సార్. Okay. Yeah. See, what I don't speak. You A road A అనేది అయినటువంటి అందులో ఈ మధ్య వాళ్ళు ఈ కాంట్రాక్ట్ బేసిస్ రోడ్ పక్కన ఈ కన్స్ట్రక్షన్ ముందు మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, ఎవరైనా అలా నోటిఫై చేయండి, అక్కడ బోర్డ్స్ పెట్టండి, పంచాయతీలో పబ్లిష్ చేయండి, సోషల్ మీడియాలో చెప్పండి. అంటే మొత్తం ప్లాస్టిక్ అంతా సిగరెట్ చేశారు. అదేవిధంగా ఆయనంతా ఒక తప్పన అడవుల్లో మొక్కలు పెంచడం, విత్తనాలు చల్లడం, దాని ఒక సీరియల్ ఒక వ్యాపకంగా తీసుకొని ఇచ్చారు. కొన్ని మంచి సూచనలు కూడా వచ్చాయి, చాలా సంతోషం. క్లుప్తంగా చెప్పాలంటే మీ అందరూ తెలుసు, గోదావరి పుష్కరాలు అనేవి 12 నెలలకు ఒకసారి వచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం. మరి మన రాష్ట్రంలో జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలు, గోదావరి ప్రాంతాలంతా జరుగుతుంది, తెలంగాణ జరుగుతుంది, మహారాష్ట్రలో జరుగుతుంది, అదేవిధంగా కింది రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా గోదావరి పుష్కరాలు అంటే ప్రధానంగా గుర్తొచ్చేటువంటిది రాజమండ్రి నగరం. సరే, అటువైపున కొవ్వూరు గోష్పాద క్షేత్రం కూడా ఉంది, మీ అందరికీ తెలిసింది. అది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పవిత్ర యజ్ఞంలాగా భావించి చేయాలని సంకల్పించింది. దానికి తగినంత రాష్ట్ర స్థాయిలో కమిటీ వేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి కొన్ని సూచనలు ఇచ్చారు. సమస్యలు చాలా ఉన్నాయి, లేవని కాదు, బట్ ప్రతి సమస్యకి మనం శ్రద్ధతో ఆలోచిస్తే, మనసు పెడితే మారుకుంటుంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ పరిశుభ్రత ఇది గాలి వదిలేసాం, ఒక విధంగా చెప్పాలంటే ఎవరో లోకల్గా చూసుకుంటారే మనకి. అట్లా కాకుండా దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం ఒక బాధ్యతగా, గోదావరి జిల్లాలంటే మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పనక్కర్లేదు, ఒక మంచి హోస్ట్. మీరు మీ అంతలో మీరు చెప్తారు, గోదావరి జిల్లాలో మా ఆతిథ్యం బ్రహ్మాండం అని చెప్పి చెప్తారు. కొంత వ్యంగ్యం ఉన్నా మంచి రుచికరమైన ఆహార పదార్థాలు, అరిటాకులు వేసి 6 పైన వంటలు వండిస్తారనేది ఒక సామెత ఉంది. సరే, ఇంకా పెద్దవాళ్ళు అయితే అల్లుడు గారికి ఏదో 30 రకాలు 40 రకాలు కూడా వచ్చించి వీడియోలు చూశాను. అంటే బేసిక్ ఏంటంటే గోదావరి జిల్లా వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి హోస్ట్ అనే మంచి పేరుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఒకటి. రెండవది, దేశం మొత్తం మీద ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి ఎక్కువగా వస్తారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దీనికి వచ్చేవాళ్ళు అన్ని రకాల యాత్రికులు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బుండేవాళ్ళు, పేదవాళ్ళు అందరూ వస్తారు. కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానంటే రాష్ట్ర ప్రభుత్వం, మీరందరూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి క్రింది స్థాయి, గ్రామ స్థాయి వ్యక్తి వరకు, మున్సిపాలిటీ అయితే స్కావెంజర్ వరకు బాధ్యత వహించి దీన్ని ఒక గౌరవం కింద భావించి వచ్చిన వాళ్ళని గౌరవంగా పలకరించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రజల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండంగా చేశారు, గోదావరి తీరంలో పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగేటువంటి ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా మనకు వస్తుంది. అయితే చెప్పడం సులభం, చేయడం చాలా కష్టం నాకు తెలుసు. అదృష్టవశాత్తు నేను ఈ గోదావరి పుష్కరాల్లో చాలా కాలంగా అనుభవం వచ్చింది నాకు. నేను ఇక్కడ
1979లో ఈ జిల్లాలో శిక్షణ పొందేటప్పుడు అప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. రాజమండ్రిలో మొట్టమొదటిసారి పుష్కరాలు జరిగినట్టు తెలిసింది. మీకు రోడ్లే ఉండవు పుష్కరాలప్పుడు, మీకు తెలుసు కదా, లాట్ ఆఫ్ వెహికల్స్ వెళ్తాం. రోడ్స్ని చాలా వరకు కూడా పార్కింగ్ స్పేస్ కాదు, అసలు మీరు క్యూ లైన్ కట్టేదాన్ని కూడా అవసరం ఉంటుంది. మరి అటువంటి డెబ్రీ రోడ్ పక్కన ఉంటే మీరు జనం అక్కడ రావాలి. సో దిస్ వన్ ఏరియా విచ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది both the DPOs, municipal commissioners as well as MPDOs in the rural areas, especially where you have notified guards. ఎక్కడెక్కడైతే యాత్రికులు వస్తారని చెప్పి పిల్గ్రిమ్స్ వస్తారని మనం అనుకుంటున్నామో ఆ వచ్చే దారిలో ఉన్నటువంటి రోడ్లని ఇప్పటి నుంచి మీరు కన్ను వేసి రోడ్డు మీద చెత్త వేయకుండా చూసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ. అంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో ఇప్పుడంతా మీకు స్పెషల్ ఆఫీస్ ఉన్నారు, దానిలో ఎలక్టెడ్ బాడీస్ ఉన్నాం. హ్యావ్ ఏ స్పెషల్ మీటింగ్ ఎక్స్క్లూజివ్ ఆన్ సాలిడ్ వేస్ట్. ఈ డంపింగ్ సైట్స్ లేకపోవటం వలన గ్రామాల్లో రోడ్లే డంపింగ్ సైట్స్ కింద వాడుకుంటారు. మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామం స్వాగతం కూడా మీరు ఆర్చెస్ కడతారు, ఆర్చ్ కిందనే డంప్ ఉంటుంది. అది అక్కడ అలైన్మెంట్ కూడా చేసుకోవాలి. రోడ్ పెట్టినంత మాత్రం చెత్త లేకుండా పోయి ఆల్టర్నేటివ్ ఉండాలి, సబ్స్టిట్యూషన్ ఉండాలి. ఏదైనా చిన్న గవర్నమెంట్ ల్యాండో ప్రైవేట్ ల్యాండో మీరు ఏ విధంగా అప్లై చేస్తారో చేసుకోవాలి. యూనిట్ హ్యావ్ స్మాల్ ప్లేస్ వేర్ దే కెన్ డిపాజిట్. అసలు డిపాజిట్ కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి డైరెక్ట్ గా మీ ప్రాసెసింగ్ సెంటర్స్కి వస్తే అది బెస్ట్ వే. బట్ అన్ని దగ్గర అది సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ రోడ్డు మీద ఊరి ముందు ఎంట్రన్స్ లో ఉండడం కూడా చాలా ఆశయంగా ఉంటుంది. ఈ ప్రకటన ప్రజలు శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న గ్రామాల్లో ఎస్టీపీ సాధ్యం కావు. ముఖ్యమంత్రి ఎవరో మన ఈ మీటింగ్ లో చెప్పిన దానికి ఏంటంటే ఆ గ్రామం చాలా ఎక్కడైతే డ్రైన్ వెళ్తుందో అక్కడ సోల్పిట్స్ లాంటివి పొలాల మీద వెళ్ళకుండా ఒక దగ్గర మినీ ఎస్టీపీ లాంటిది అది కూడా మీరు మేజర్ పంచాయతీలో ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర రైనీ సీజన్ లో రెస్ట్ అవుతుంది. వేరే లాంగ్వేజ్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. బట్ బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర ఏమే చేసినప్పుడు అది పని కొంత ఓవర్ఫ్లో అవుతుంది, పని చేయకపోవచ్చు. సమ్మర్ లో పనిచేస్తారు కానీ రైనీ సీజన్ లో పనిచేయాలి. కాబట్టి ఇది ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. దానికి ఒక ప్రిస్క్రిప్షన్ స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సాధ్యం కాదు. ఆయా గ్రామాల్లో ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి అది ఏ విధంగా పరిష్కారం చేయాలో సంబంధించిన స్పెషల్ ఆఫీస్ని ఒకసారి మీరు వికాస్ గారు స్పెషల్ ఆఫీస్లో వాళ్ళతో మోటివేట్ చేసి మాట్లాడించి గ్రామ పెద్దలతో మాట్లాడించి లోకల్ సొల్యూషన్ యూ హావ్ టు ఫైండ్ సో దట్ ది సీవేజ్ డజంట్ గో టు ది ఫీల్డ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్. కూటమి ప్రభుత్వంలో కళలకు కళాకారులకు అత్యున్నత గౌరవం ఇస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ రోడ్ నందు గల ఆహ్వానం ఫంక్షన్ హాల్లో శ్రీ రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ కళాక్షేత్ర భారత్ వార్షియ యువసేన సంస్థ జూన్ 11 నుండి 14 వరకు నిర్వహిస్తున్న కళా సమ్మేళన్ 2026 అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మంత్రి ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని మొక్కి అనంతరం మహాగణపతి నటరాజ స్వామి ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మంత్రి దుర్గేష్ ని శాలువతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళా సమ్మేళన 2026 అత్యంత అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. ఈ 2 సంవత్సరాలుగా 2024 నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా కందుకూరి పురస్కారాలను కానీ అదేవిధంగా ఉగాది పురస్కారాలను కానీ కళారత్న పురస్కారాలను కానీ ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలతోటి మేము కార్యక్రమాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు పెద్దలు సామాజిక సేవ చేసిన వారి జయంతి వర్ధంతుల సందర్భంగా రాష్ట్ర పండుగలుగా కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు మీ అందరికీ మనం చేయాల్సింది మనకి దేశాభిమానం మాకు కద్దని ఒట్టి మాటలు చెప్పబోయి గట్టి మేలు తలపెట్టబోయి చెప్పినటువంటి గురజాడ అప్పారావు గారు ఆయన యొక్క ఇల్లు అక్కడ ఉత్తరాంధ్రలో కొంచెం దీనస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పూనుకుని 1,20,00,00,000తో ఆ ఇంటిని తిరిగి బాగు చేయడానికి గురజాడ స్మారక చిహ్నంగా దాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం
ఇవన్నీ మనకి ఆకర్షణీయమైనటువంటి మాటని తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎంతోమంది అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వందనాల కిందగా విరాజిల్లుతున్నటువంటి రాజమహేంద్రవరంలో డాక్టర్ నారాయణ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం మనందరికీ ఆనందదాయకమైనటువంటి వాటిని మరొకసారి తెలియజేస్తూ, ఇలాగ ఈ కార్యక్రమాలు ఈ రాధాకృష్ణ కళాక్షేత్రం కేవలం దశ వర్షాలు లేకపోతే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, శత సహస్ర వసంతాల పాటు అద్భుతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ గారికి, ఉమా విజయేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. మునికూడలి గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే రూరల్ మోడల్ పుష్కర గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మునికూడలి గ్రామ అభివృద్ధి, పుష్కర్ ఘాట్ ఆధునీకరణ, స్వచ్ఛత కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జూన్ 18 నుండి 20వ తేదీల మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం మునికూడలి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ప్రతిపాదిత పనులు కేవలం టేబుల్ వర్క్ కే పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కీర్తి చేకూరి సూచించారు. అలాగే ర్యామ్స్ ఒక 4 చోట్ల ర్యామ్స్ వేయమన్నారు. కార్స్ దిగడానికి ర్యామ్స్ అవసరం అని చెప్పారు. ఉండేదంతా 2 షెడ్లు ఏమన్నా పెట్టడానికి కూడా ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే కూడా చేసి లోకల్గా విలేజెస్ ఓకే అంటారా? ఇంకా వాళ్ళకి చెప్పలేదు మేడం. డౌన్ సైడ్ చేయాల్సి వస్తుంది. డౌన్ సైడ్ చేయమన్నారు. సో ఆ డౌన్ సైడ్ ఒక సైడ్ మిడిల్ షెడ్ పర్మనెంట్ గా కడతాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యోగా సాధనను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమండ్రిలో శంకుస్థాపన. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న FTO. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఆదేశం. కూటమి ప్రభుత్వంలో కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం వెల్లడించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.